అయితే సురేఖ గారి వ్యాఖ్యలను చూస్తున్నారు. కొండా సురేఖ గారు అక్కినేని కుటుంబం మీద ఆవిడ మాట్లాడిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూస్తారు? పార్టీలను పక్కన పెట్టండి, అసలు వ్యక్తిగతంగా అటువంటి విమర్శలు వచ్చినప్పుడు. వాస్తవానికి అయితే నాకు ఆమె గురించి మాట్లాడడమే ఇష్టం లేదు. మొట్టమొదలు అంత అక్వర్డ్గా ఆమె మాట్లాడిన మాటలు, ఒక బాధ్యత లేకుండా, సోయి లేకుండా, ఒక గ్రామీణ ప్రాంతంలో తిట్టుకునే వాళ్ళు కూడా అంత అధ్వానంగా ఒక విమర్శ చేసేటప్పుడు కూడా ఇంకొకరి గురించి మాట్లాడలేరు. ఎందుకంటే నేను ఆమె గురించి ఒక అమ్మ ఇద్దరు పంచాయతీ పెట్టుకున్నారు అనుకోండి, ఆమె గురించి నేను ఏదేమన్నా వేరే మాట్లాడితే ఆ కుటుంబంలో భర్తకు తెలిస్తే, కుటుంబానికి తెలిస్తే ఆమె సంసారం ఎక్కడ నాశనం అయిపోతుందో అన్న భయం మామూలు ప్రజలకు కూడా ఉంటుంది, మామూలు వాళ్ళకు కూడా ఉంటుంది. అది కూడా సోయి లేని, ఒక బాధ్యత లేని, ఒక అరాచక శక్తిలాగా మాట్లాడిన మాటలు అసలు దాన్ని ఎవరన్నా సహిస్తారా? ఒకటే నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే, ఆమెకి మంత్రి స్థాయి లేదు, ఆమెకి మంత్రి స్థాయి లేదు అని చెప్పి నిరూపించుకుంది ఈ మాటలతో. ఆమె స్థాయిని ఆమె నిరూపించుకుంది, ఆమె సంస్కారాన్ని ఆమె బయట పెట్టుకుంది. దేనికోసం అసలు ఏం మాట్లాడింది, ఎందుకు మాట్లాడింది, ఏం అవసరం, వాళ్ళ కుటుంబం ఏమనేమన్నది, అసలు ఈమె పేరు కూడా వాళ్ళకి తెలుసో తెలియదు, ఈమె ఒకటి మంత్రి ఉందనే సంగతి కూడా అసలు వాళ్ళకి తెలుసో తెలియదు. వాళ్ళ గంత వాళ్ళ ప్రపంచం వేరు కదా. ఎవరిని తెలిస్తే ఓ ముఖ్యమంత్రి ఏదైనా తెలుస్తారు వాళ్ళకి, పాపం సినిమాటోగ్రఫీ మంత్రో ఎవడని తెలుస్తారు అంతే తప్ప ఈ రాష్ట్రంలో ఎవడేం మంత్రున్నాడు, ఎవరేం చేస్తున్న సంగతి వాళ్ళు ఎన్నో పట్టించుకోరు, వాళ్ళకి తెలియదు కూడా. గంత వాళ్ళ ప్రపంచంలో ఉంటారు వాళ్ళు. వాళ్ళ జోలికి పోయి పాపం బాధ్యత లేకుండా ఇంకా నేను అట్లనే మాట్లాడతా, నేను గొప్ప పని చేసిన, ప్రజలు ఈసరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు, మహిళా సమాజం అసహించుకుంటుంది. గా మాటలకి ఎట్లా మాట్లాడతారా అంటే అలా ముఖ్యమంత్రి యాక్చువల్గా అది ఆమెది కాదు. ఈ ఫీడింగ్ అంతా ఇచ్చి మాట్లాడించేవాడు ముఖ్యమంత్రి, అందులో సందేహమే లేదు. 100% ముఖ్యమంత్రి స్థాయి ఆమె స్థాయి ఒకే లెవెల్లో ఉన్నాయి. అది మేనటం లేదు. కాంగ్రెస్ సంబంధించిన అనేక మంది మాతో మాట్లాడుతుంటున్నారు, చి గిల్లని తెచ్చి పెట్టుకున్నాం మేము, పార్టీ పరువు పోతుంది మొత్తం అని చెప్పి. ఇక్కడనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు అనేక మంది మాట్లాడుతున్నారు మాతో. తలెత్తుకోకుండా చేస్తున్నారు మమ్మల్ని. ఇప్పటికే జనం ఒకవైపు ఏం తిడుతున్నారు, బాగా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ఇంకోవైపు కూల్చివేతలతో శాపనార్థాలు పెడుతున్నారు. ఇప్పుడు ఇదొకటి తెచ్చేసేసి మన ఇతర గుదిబండలైన వీళ్ళు ఈ ముఖ్యమంత్రి మంత్రులు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నిజమైన కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ అధిష్టానం కూడా ఆ రకంగా ఆలోచిస్తుందని అంటున్నారు. నిజంగా ఆమెను తీసేస్తేనేమో అధిష్టానం కరెక్ట్గా రియాక్ట్ అవుతుంది అయినట్టు, లేదంటే కాంగ్రెస్ అధిష్టానం కూడా చేదగానిలాగా ఉంది, వీళ్ళని చూసి భయపడుతుంది అని అనుకోవాల్సి వస్తుంది. తప్పకుండా ఆ మాటలు ప్రతి ఒక్కరు ఖండించి తీరాల్సిందే, అందులో సందేహం లేదు. వాస్తవానికి ఆమెకి ఏమాత్రం స్థాయి ఉన్నా, ఆలోచన ఉన్నా, తను చేసే పొరపాటుకు తనే క్షమాపణ చెప్పడం కాదు, రాజీనామా చేసిపోవాలి. క్షమాపణ చెప్పారు, చెప్పలేదు, అసలే చెప్పలేదు. మాట్లాడాను కాదు కదా, అది భావోద్వేగంతో మాట్లాడిందా? ఎప్పుడు భావోద్వేగం అవుతుంది? నీ మీద వాళ్ళు ఏమైనా మాట్లాడినప్పుడు, మీ ఇద్దరి మధ్యన క్రాస్ టాకింగ్ వచ్చినప్పుడు అది భావోద్వేగం అవుతుంది. అసలు వాళ్ళు ఎవరో నీకు ఎందుకు గుర్తొచ్చారు? ఫస్ట్ ఎట్లా మాట్లాడతావు వాళ్ళ మీద? నీకు హక్కు ఎక్కడిది? నీకు అవతల నాయకుడు ఎవరైనా నీతో పెట్టుకున్నప్పుడు, ఒక రాజకీయ నాయకుడితో పెట్టుకున్నప్పుడు, రాజకీయ నాయకులతో పెట్టుకున్నప్పుడు అది భావోద్వేగం అవుతుంది. కరెక్టే. కేటీఆర్ గారిని విమర్శిస్తూ అసలు కేటీఆర్ గారిని ఎందుకు విమర్శించాలి? ఫస్ట్ అసలు కేటీఆర్ గారిని ఎందుకు విమర్శించాలి? ఏంటిది అసలు ఆమె ఎలిగేషన్ ఏంది? కేటీఆర్కి ఎక్కడ పాత్ర ఉంది దీంట్లో? అసలు కేటీఆర్ గారు ఆమె పేరు ఎప్పుడైనా తీసుకోగా విన్నారా మీరు ఈ మధ్యకాలంలో? ఎప్పుడైనా కేటీఆర్ ట్విట్టర్లో ఆమె పేరు ఎన్నడన్నా రాయంగా చూసినారా మీరు ఇప్పటివరకు? ఏ సంబంధం లేకుండా కేటీఆర్ గారి మీద దాడి చేస్తారటము, కేటీఆర్ గారి పేరు చెప్పి వాళ్ళ మీద దాడి చేస్తారటము. ఏంది ఇది? అహంకారమా, మూర్ఖత్వమా, అధికార మదమా, ఏమన్నట్టు? ఏమనుకోవాలి? ఇవన్నీ ఏవి కావు ఇవి నా దృష్టిలో. ఆమె స్థాయి అది, అంతే. అయితే ఆ పదాలను ఉపయోగించే స్థాయిలో మాత్రమే ఉన్నది ఆమె. మంత్రి పదవి స్థాయికి ఆమె ఎదగలేదు.